మోసే నీ బలం సరిపోదేమో, ఇదిగో యెహోవా బాహుబలము తక్కువ కాలేదు అన్నా. అప్పు తీర్చడానికి నీ ఆదాయం సరిపోతలేదేమో, బిడ్డల మీద నీ ప్రేమ ఉంది, భవిష్యత్తు ఇవ్వాలి, మంచి చదువు చదువుతారని, కానీ నీ రాబడి సరిపోతలేదేమో, ఇల్లు కడతాకే నీ శక్తి సరిపోతలేదేమో. ఇదిగో నీకు మంచి మాట చెప్పి వెళ్ళిపోతున్నాను, దేవుడి దగ్గరికి వచ్చి మోసేలాగా ప్రార్థన చేయి. ప్రభువా, ఇల్లు కడతాకి నా బలము సరిపోతలేదు, పెళ్లి చేయడానికి నా బలము సరిపోతలేదు, ఈ సేవ నడపడానికి నా బలము సరిపోతలేదు, నా రాబడి సరిపోతలేదు, కానీ నీ వల్ల అవుతుంది యేసయ్యా అని ప్రార్థన చేయి. మన వల్ల కానివి దేవుడి వల్ల అవుతాయవ్వా. ఆ 33వ వచనం తర్వాత చదువుకుంటే మాంసం పెట్టేహాడండి, ముక్కుల్లోంచి పళ్ళ సందుల్లో నుంచి. అక్క వినండి, ఇక చదువుకునే పళ్ళు ఇంటికి వెళ్ళాక చదువుకోండి అధ్యాయం అంతా. నా వైపు చూడండి, అయిపోయింది కూటం, కూర వండేహారంట, ముగించేతను. మొత్తం వాళ్ళకి ముక్కుల్లో నుంచి పళ్ళలో నుంచి కూడా వచ్చేదాకా పెట్టేశాడు. అవసరం తీర్చాడు లేదా చెప్పాలి, సమృద్ధిని ఇచ్చాడు లేదా. మోసే కష్టము తీర్చిన దేవుడు నీ కష్టము కూడా తీర్చగలడా, నీ అప్పు తీర్చగలడా. నీ బిడ్డల పెళ్లి కోసం భయపడుతున్నావేమో, బాధపడకో, నీ బిడ్డల పెళ్లి దేవుడు చేస్తాడా. పిల్లల చదువుల కోసం బాధపడుతున్నావేమో, భయపడకో, నీ వల్ల కానిది దేవుడి వల్ల అవుతుంది. ఏండి ఈ సేవ చేయడం, ఈ డ్రైవింగ్ చేయడం, ఓ పక్కన సంసారం నడపడం, సంఘం నడపడం నా వల్ల అవుతుందా? నేనెంత, నా బ్రతికెంత, నా బలం ఎంత? మరి ఎలా సాధ్యం? ఫిలిప్పీ 4:13 నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఏంటి దేవుడు బలపరిస్తే మనం ఇల్లు కట్టగలం, పెళ్లి చేయగలం, పిల్లల్ని చదివించగలం, సేవ నడపగలం, ఏమైనా చేయగలమా లేదా? మన బలమా చెప్పాలి. జకర్యా గ్రంథం 4:6-7 వచనాలు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ చేత ఎత్తుంది. బిడ్డ ఒక మాట చెప్పి వెళ్ళిపోతున్నాను, లాస్ట్ మాట. మరలా నా మొక్క మీరు చూస్తారో లేదో నాకు తెలియదు. ఇవే ఆఖరి మాటలు, ఆఖరి చూపులో. నీ శక్తి సరిపోతలేదేమో, చదవడానికి నీ జ్ఞానం సరిపోతలేదేమో, ఉద్యోగ ప్రయత్నాల్లో నీ దమ్ము సరిపోతలేదేమో, నీ వల్ల కానివి నా యేసయ్య వల్ల అవుతాయి. ముంగమూరి దేవదాస్ అయ్య గారని బైబిల్ వేసిన వ్యవస్థాపకుడు మంచి పాట రాశాడు, అద్భుతమైన మాట. నీ బలహీనత తట్టు చూడకు, నా బలము తట్టిదిగో చూడము. పాటలో బాగా అర్థం చేసుకోండి. నీ బలహీనత వైపు చూడకో, దేవుడు అంటున్నాడా నా బలం వైపు చూడు. నీ బలహీనత తట్టు చూడకు, నడకే బెదరం. నీ బలహీనత తట్టు చూడకు, నా బలము తట్టిదిగో చూడు. నీ బలమునకు మించిన పన్నులు, నీ బలమునకు మించిన పన్నులు, నా బలమే గద చేయవలయు, నా బలమే గద చేయవలయు. మనో విచారము కూడదు నీకు, మహిమ తలంపులు కావలెను. మనో విచారము కూడదు నీకు, మహిమ తలంపులు కావలెను. ఏడ్చామక్క, పిల్లలు లేనప్పుడు ఏడ్చాం, కాళ్ళు పోయినప్పుడు ఏడ్చాం. అండి ఈ రోజుకి శరీరం అండి ఎన్నో వ్యాధులు, కానీ ఈరోజు మా వైపు చూసుకుంటే ఎబ్రీ పత్రిక 12:2 విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూసి వెళ్ళిపోతున్నాం. ఈరోజు పనికిరాని డాక్టర్ బాబుని పనికొచ్చే పాత్రగా మార్చాడు, విలువలేని నన్ను విలువైన పాత్రగా మార్చాడు. అవునంటారా కాదంటారా? ఈరోజు నా బలంతో కాదు, దేవుని శక్తితో సేవ చేస్తున్నాను. యాండి నా బిడ్డలను దేవుడే చదివిస్తున్నాడు, నన్ను దేవుడే పోషిస్తున్నాడు.